తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. రేవంత్ కేబినెట్ లో 3 ఖాళీలు ఉన్నాయి. ఎవరెవరితో భర్తీ అవుతాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతుంది. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డీసీ అధ్యక్షుల ఎంపికపై ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై కూడా హైకమాండ్ దగ్గర చర్చ జరిగే అవకాశం ఉందనే టాక్ వస్తుంది. సోషల్ ఇంజనీరింగ్ భాగంగా 3 పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ హీట్ పుట్టిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తొలి నుంచి అనుకుంటున్నట్లు కాంగ్రెస్ లో ఆఫ్ ది రికార్డ్ టాక్. మంత్రివర్గంలో తీసుకుంటామని హైకమాండ్ ఇచ్చిన మాటను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా గుర్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బరిలో నిలుస్తానని గట్టిగా పైరవీ చేసిన అజారుద్దీన్ ను ఎమ్మెల్సీ చేస్తామని హామీ ఇచ్చిన గవర్నర్ దగ్గర ఆమోద ముద్ర కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. మైనార్టీ కోటాలో అజార్తో పాటు షబ్బీర్ కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఇటీవల జరుగుతున్న గ్రూప్ పాలిటిక్స్ లో ఎవరి పదవి ఉంటుందో ఊడుతుందో అనే చర్చ కూడా గాసిప్స్ కు తెరలేపుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఏదో ఒకటి జరుగుతుందనే మాటలు ఆఫ్ ద రికార్డ్ గా వినిపిస్తున్నాయి. ఉన్న 3 మంత్రి పదవుల ఖాళీలు భర్తీ చేయడమా, లేదంటే మంత్రివర్గంలో చిన్నపాటి రీషఫుల్ చేసి మరికొందరికి అవకాశం కల్పించడమా అన్నది నవంబర్, డిసెంబర్లో తేలవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల భారం మోసే విధంగా మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు, కొత్త వారికి అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇక ఇటు తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై అయితే మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. సో ఈ రోజు అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీ వెళ్లారు. సో రేవంత్ కేబినెట్ లో ప్రజెంట్ అయితే 3 ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ 3 ఖాళీల్లో ఎవరెవరు ఆశావహులు ఉన్నాయి, ఎవరెవరు పేర్లు వినిపిస్తున్నాయి, అప్డేట్స్ ఏంటి? రైట్ శాలిని, తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై మరోసారి వార్తలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సహా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీ పెద్దలతో నేడు భేటీ కానున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 39 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియామకానికి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో ఈ యొక్క సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో డీసీసీ అభ్యర్థుల ఎంపిక పైన కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు, సూచనలు తీసుకొని ఉన్నారు. తదనంతరం కూడా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పైన చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు 23 నెలలు గడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి. మిగిలినటువంటి 3 ఏళ్ల కాల పరిమితి మాత్రమే ఉంది. అందులో 6 నెలల ముందు నుంచే ఎన్నికల కసరత్తు మొదలవుతుంది. కాబట్టి ఈ యొక్క 2.5 ఏళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని నియమించాలనేటటువంటి భావనలో ఏఐసీసీ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అందుకు సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా తమకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనేటటువంటి డిమాండ్ను, ప్రతిపాదనను ఏఐసీసీ ముందు ఉంచుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 15 మంత్రులు ఉన్నప్పటికీ మరో 3 ఖాళీలు ఉన్నాయి. ఆ 3టిని భర్తీ చేస్తే కనుక పూర్తి స్థాయిలో మంత్రివర్గ నియామకం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు, ప్రాతినిధ్యం లేదు. మరోవైపు సామాజిక వర్గాల సమీకరణాలు చూస్తే కనుక ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి సర్కార్లో మంత్రివర్గంలో అటు మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఎవరూ లేకపోవడం కూడా ఆయా సామాజిక వర్గం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంది. బీసీ సామాజిక వర్గం నుంచి తెలంగాణలో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గం, మరోవైపు మున్నూరు కాపు సామాజిక వర్గం కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున. మరోవైపు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరే సమయంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలంటూ కూడా ఆయన పదే ప్రభుత్వానికి, అదేవిధంగా సీఎంకు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు నిజామాబాద్ నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి ఈ యొక్క మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి అటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మరోవైపు పరిగి ఎమ్మెల్యే పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటీవల గవర్నర్ కోట ఎమ్మెల్సీగా కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ వద్దకు పంపించినటువంటి ఈ అజారుద్దీన్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనేది అయితే చూడాల్సినటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత, ఎన్నికలకు ముందే, అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ జరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.